This is the last moment. We have to rise up. The fire is upon us. The war is start. So what I wanted to say, అయితే నేను చెప్పాలనుకుంటున్నానంటే that the fire is upon us. అగ్ని మన పైన ఉంది. We have to rise up. We have to go do this day, because this day, I'm really not joking, today is the war. మనం ఈ రోజు చేయాలి, ఎందుకంటే ఈ రోజు జోక్ కాదు, ఈ రోజే యుద్ధము. Because the fire just rised up in the time. ఎందుకంటే అగ్ని ఈ సమయంలో పైకి లేచింది. The time the clock bells, గడియారం వంగిపోయే సమయము, when it will come, the war will be starting. అది వచ్చినప్పుడు యుద్ధం మొదలవుతుంది. The war will be starting from Israel. యుద్ధము ఇజ్రాయెల్ నుండి మొదలవుతుంది. We did all of that. That was easy ones. మనం అవన్నీ చేసాం, అవి చాలా సులభమైనవి. Those are all practicing ones. అవన్నీ సాధకం చేసేవి. We practice a lot today. Abba teached you. మనం ఈరోజు చాలా సాధకము చేస్తాం. అబ్బా మీకు నేర్పించారు. He teached you the opportunity of Christ. క్రీస్తు యొక్క తరుణమును ఆయన మీకు నేర్పించాడు. God really wanted you to do this, and he told my daddy, and my daddy told me that. So I got it and I told that in front of you guys. దేవుడు మీరు ఇది చేయాలని కోరుకుంటున్నాడు. ఆయనే మా డాడీకి చెప్పారు, మా డాడీ నాకు చెప్పారు, నేను మీ అందరి ముందు చెప్తున్నాను. But teached us of every single thing. అబ్బా ప్రతి ఒక్క విషయం గురించి మనకు నేర్పించారు. All the hard things he teached us. కష్టమైనవన్నీ ఆయన మనకు నేర్పించారు. Like all the single ones. ప్రతి ఒక్కటి. He teach everything now. So now Israel war is coming. ఆయన అన్ని మనకు నేర్పించారు. ఇప్పుడు నిజమైన యుద్ధం వస్తుంది. This is the last of all war. ఇది అన్నింటికంటే ఇంకా ఆఖరిగా జరిగే యుద్ధము. This is the final last war. ఇది ఇంకా అంతిమమైన ఆఖరి యుద్ధము. If you pass this war, మీరు యుద్ధంలో గెలిస్తే, you will be the champion of this whole world. మీరు ఈ లోకం అంతట్లో యోధునిగా మారతారు. You'll be the whole earth champion. ఈ భూమి అంతటి మీద యోధునిగా ఉంటారు. It will come on the news. వార్తల్లో ఈ విషయం వస్తుంది. It will come on everywhere. ప్రతి చోట ఈ యొక్క వార్త వస్తుంది. This war, we hope we are supposed to do this. ఇది మనము చేయాలి, మనం దానికై మనము నిరీక్షిస్తున్నాము. We know sons don't give up. మనకు తెలుసు కుమారులు ఎన్నడూ వారు విడిచిపెట్టేవారు కాదు. Even if we fail, we don't give up. మనం ఓడిపోయినా కానీ దాన్ని మనం విడిచిపెట్టము. Still tell God, give me one last chance. Tell God, he will answer, and tell. Then that was the final chance to do. If you don't pass that, you will not be the champion of this world. You have to do this. అడగండి దేవుణ్ణి, ఒక్క ఆఖరి అవకాశం ఇవ్వమని దేవుణ్ణి అడగండి, ప్రార్థించండి. దేవుడు మీకు ఇస్తాడు. అప్పుడు the fire is upon us. అగ్ని మన పైన ఉంది. He will help us. ఆయన మనకు సహాయం చేస్తాడు. We will not lift up our hands. He will make us. మనం మన చేతుల్ని ఎత్తము కానీ ఆయన మన చేతుల్ని ఎత్తేలాగా చేస్తాడు. He will lift up our hands. ఆయన మన చేతుల్ని ఎత్తుతాడు. Our real hands will rise up. మన నిజమైన చేతులు పైకి లేస్తాయి. Our real hands will not hurt. మన నిజమైన చేతులు ఇంకా వాటికి నొప్పి కలగదు. Our real hands wants to work.
మన నిజమైన చేతులు పని చేయాలని కోరుకుంటాయి. Our real legs wants to walk. మన నిజమైన కాళ్ళు నడవాలని కోరుకుంటాయి. Our real leg wants to run. మన నిజమైన కాళ్ళు పరిగెత్తాలని కోరుకుంటాయి. Our whole body wants to rise up. మన శరీరం అంతా కూడా పైకి లేవాలని కోరుకుంటుంది. Fire will be upon you. అగ్ని మీ పైన ఉంటుంది. The fire is upon you. అగ్ని మీ పైన ఉంది. It's upon you. అది మీ పైన ఉంది. This is the last moment. ఇది ఆఖరి సమయము. The war is start. యుద్ధం మొదలైంది.